కుర్చీ తాత చనిపోయాడు. ఆయన చనిపోవడానికి గల కారణాలు ఏంటని చాలామంది కూడా సోషల్ మీడియాలో సర్చింగ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మందు తాగడం వల్ల అంటున్నారు, ఇంకొంతమంది లోపల అన్నీ కూడా పాడైపోయాయి అంటున్నారు, ఇంకొంతమంది గుండెపోటు అంటున్నారు. ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన చనిపోవడానికి గల రీజన్ అనేది వేరే ఉంది. గుండెపోటు రాలేదు, మందు కూడా కారణం కాదు. సో మరి ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి వడదెబ్బ కారణంగా కుర్చీ తాత చనిపోయాడు. ఈ విషయాన్ని ఏదో మనం మాట్లాడుతున్నట్టు కాదు, డాక్టర్లు చెప్పారు, కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే మొన్న అంటే కృష్ణకాంత్ పార్క్, హైదరాబాద్లో కృష్ణకాంత్ పార్క్ అంటే చాలామంది కూడా ఐడియా ఉంటుంది. అయితే కృష్ణకాంత్ పార్క్లో సడన్గా స్పృహ తప్పి పడిపోయారు. సో వెంటనే తనతో పాటు ఉన్న వాళ్ళు లేపి వాటర్ తాగించి వాళ్ళ కుటుంబ సభ్యులకి కాల్ చేసి సో వాళ్ళు కుటుంబ సభ్యులు ఏంటంటే వచ్చి ఇంటికి కూడా తీసుకెళ్లారు. సో ఆ తర్వాత బాగానే ఉన్నాడు. నెక్స్ట్ డే అంటే నిన్న మార్నింగ్ యథావిధిగా లేచాడు, స్నానం చేసుకున్నాడు, తిన్నాడు అండ్ డే అంతా కూడా బాగానే ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ 5-5:30 ఆ సమయంలో సడన్గా మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకా ఏమైంది ఏంటి తెలియక వాళ్ళు హడావిడిన హాస్పిటల్కి కూడా తరలించారు. కానీ హాస్పిటల్కి వెళ్ళే లోపే ఆయన చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించారు. అది కూడా వడదెబ్బ కారణంగా అంటూ వాళ్ళు చెప్పారన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా అంటే మందు అనేది నిజంగానే ఎప్పుడు కూడా తాగేవాడు అన్నమాట. ఎక్కడ కనిపించినా కూడా డెఫినెట్లీ ఆయన డ్రింక్ చేసే ఉండేవాడు. సో అది కూడా మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చనిపోవడానికి గల కారణం మాత్రం వడదెబ్బని అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఇంతకుముందు కూడా ఒకసారి కుర్చీ తాత చనిపోయాడు, వరంగల్లో చనిపోయాడు. తన డెడ్ బాడీ హైదరాబాద్కి వచ్చింది, ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పేసి, గాంధీ హాస్పిటల్కి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ అప్పుడైనా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి లేదు నేను చనిపోలేదు, అనవసరంగా విధంగా అబద్ధ ప్రచారం చేయకండి అంటూ నిరూపించుకున్నారు. సో ఆ తర్వాత బాగానే ఉన్నాడు, మళ్ళీ సోషల్ మీడియాలో కనిపించారు, తనదైన శైలిలో డైలాగులు చెప్పడం. సో ఇదంతా కూడా కామన్ అన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఉన్నట్టుండి చనిపోవడం జరిగింది. సో మరి ఆయనతో పాటు ఉండే వాళ్ళు యూట్యూబర్స్ కావచ్చు, యూట్యూబ్ సెలబ్రిటీస్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నారు అండ్ తన ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారనమాట. సో మరి కుర్చీ తాత ఏంటంటే ఎప్పుడు కూడా హైదరాబాద్ ఏరియా ముఖ్యంగా కృష్ణానగర్ కానీ, యూసఫ్ కూడా ఈ విధంగా ఇక్కడిక్కడే తిరిగేవాడు అనమాట. ముఖ్యంగా ఎక్కడంటే కృష్ణకాంత్ పార్క్ అనేది మీడియా వాళ్ళకు ఒక అడ్డాగా ఉంటుంది. సో అక్కడ తనదైన శైలిలో ఒక డిఫరెంట్ టైప్లో ఆయన డైలాగ్స్ చెప్తూ ఫేమస్ అయ్యాడు. సో ఉన్నట్టుండి తన నోటి నుండి కుర్చీ మడత పెడితే అని ఒక డైలాగ్ వచ్చిందనమాట. సో ఆ డైలాగ్ అనేది తనని ఓవర్ నైట్ స్టార్ని చేసేసింది. సో ఆ డైలాగ్ని ఆఖరికి ఈ సినిమాల్లో కూడా వాడుకున్నారు. మన గుంటూరు కారం సినిమా, మహేష్ బాబు గారి సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒక సాంగ్లో కుర్చీ మడత పెడితే ఒక డైలాగ్ని వాడుకున్నారనమాట. ఆ సాంగ్ కూడా విపరీతంగా క్రేజ్ వచ్చింది. సో ఆ తర్వాత కుర్చీ తాతకున్నటువంటి ఫేమ్ అనేది డబుల్ అయిపోయింది. సో మరి అక్కడ డైలాగ్ని వాడుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కొంత అమౌంట్ కూడా ఇచ్చారని తెలుస్తుంది అనమాట. ఆ అమౌంట్ని నిలుపుకోలేదు, వచ్చినటువంటి ఫేమ్ని కూడా కుర్చీ తాత నిలుపుకోలేకపోయాడు అనమాట. మళ్ళీ యథావిధిగా నార్మల్ లైఫ్కి వచ్చేసాడు. సో ఇప్పుడు ఏంటంటే తనకు వచ్చినటువంటి ఆ ఫేమ్ ద్వారా చాలామంది కూడా తన్ని గుర్తుపడతారనమాట. అండ్ తను కలిసినప్పుడు ఫోటోలు దిగడం కానీ, వీడియోలు తీసుకోవడం కానీ చాలా చేసేవాళ్ళు. సో మొత్తానికైతే కుర్చీ తాత ఇప్పుడు చనిపోవడం చాలా బాధాకరణం అని చెప్పేసి ఇంకా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారనమాట. ఇంకా ఎవరేం చేసినా కూడా పోయిన వాళ్ళని తీసుకురాలేం కాబట్టి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు.